కిందటి వీడియోలలో ఘన బహుపదులకు గరిష్టంగా 3 శూన్యాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఒక బహుపదిని మరొక బహుపదిచే భాగించే విధానమును ఒక ఉదాహరణను ఉపయోగించి తెలుసుకుందాం. ఉదాహరణకు x³ - 3x² + 5x - 3 అను బహుపదిని x² - 2 చే భాగించండి. మొదటగా మనం విభాజ్యం మరియు విభాజకాలను పదాల యొక్క పరిమాణాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో అంటే బహుపదుల ప్రామాణిక రూపంలో ఉన్నాయా లేదా అన్నది సరిచూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే ప్రామాణిక రూపంలోకి రాసుకోవాలి. ఈ ఉదాహరణలో విభాజ్యం మరియు విభాజకం రెండూ కూడా ప్రామాణిక రూపంలోనే ఉన్నాయి. x³ - 3x² + 5x - 3ని x² - 2 చే భాగిద్దాం. మొదటి సోపానం భాగఫలంలో మొదటి పదాన్ని పొందడానికి విభాజ్యంలో గరిష్ట పరిమాణ పదాన్ని అంటే x³ విభాజకంలో గరిష్ట పరిమాణ పదము అంటే x² భాగించాలి. ఇది x అవుతుంది కదా. ఈ క్రమంలో భాగాహారం కొనసాగిస్తే శేషం వస్తుంది. x² × x x³ వస్తుంది. x² పదం లేనందున 0ని పెడుతున్నాను. అలాగే -2 × x -2x x³ x³ క్యాన్సిల్ అయితే మనకి -3x² + 7x - 3 శేషంగా వచ్చింది. ఇప్పుడు సోపానం 2. ఇప్పుడు భాగఫలంలో రెండవ పదాన్ని పొందడానికి కొత్త విభాజ్యంలో గరిష్ట పరిమాణ పదము అనగా -3x² విభాజకంలో గరిష్ట పరిమాణ పదం అంటే x² చే భాగిస్తే -3 వస్తుంది. ఈ క్రమంలో తిరిగి భాగాహారం కొనసాగిస్తే మనకి శేషం వస్తుంది. కాబట్టి -3 × x² -3x², x పదము లేనందున 0 రాద్దాము. అలాగే -2 × -3 + 6 అవుతుంది. ఇప్పుడు సైన్లను మారిస్తే ప్లస్ మైనస్ వస్తుంది. -3x² మరియు +3x² క్యాన్సిల్ అయితే 7x - 9 వచ్చింది. ఇప్పుడు సోపానం 3. మిగిలిన శేషము 7x - 9. దీని యొక్క పరిమాణము విభాజకము x² - 2 యొక్క పరిమాణము కన్నా తక్కువ. అందుచే భాగాహారంను కొనసాగించలేము. అందుచేత భాగఫలము x - 3 మరియు శేషము 7x - 9 అని అనుకోవచ్చు. అంటే x² - 2 × x - 3 + 7x - 9. ఇది దేనికి సమానం అవుతుంది? x² × x x³ అలాగే x² × -3 3x² -2 × x -2x -2 × -3 +6 7x - 9. వీటన్నిటిని సింప్లిఫై చేస్తే x³ పదం ఒకటే ఉంది కాబట్టి x³ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అలాగే -3x² -2x + 7x విలువ 5x -9 + 6 ఏం వస్తుంది? -3 వస్తుంది. x² - 2 × x - 3 + 7x - 9 అన్నది ఇచ్చిన బహుపది x³ - 3x² + 5x - 3కి సమానమని వచ్చింది కదా. కావున విభాజ్యము విభాజకం × భాగఫలం ప్లస్ శేషము అని రాయొచ్చు కదా. భాగాహారంలో శేషము 0 వచ్చినను లేదా శేషము యొక్క పరిమాణము విభాజకము యొక్క పరిమాణం కన్నా తక్కువ అయినప్పుడు భాగాహారము పూర్తయినట్లుగా భావిస్తామని గుర్తుంచుకోవాలి. దీని నుండి మనం భాగాహార నియమాన్ని సాధారణీకరించవచ్చు. p(x) మరియు g(x) అనేవి రెండు బహుపదులు. g(x) ≠ 0 అయినప్పుడు మనం రెండు బహుపదులు అంటే q(x)
మరియు ఆర్ ఆఫ్ ఎక్స్లను పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అగునట్లుగా పొందాలంటే ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 లేదా ఆర్ ఆఫ్ ఎక్స్ పరిమాణము ఎల్లప్పుడూ జీ ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఒక రేఖీయ బహుపది అయితే ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒక స్థిర సంఖ్య లేదా స్థిరాంకం అవుతుంది. అలాగే క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం 1 అయితే పి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం అవుతుంది. పి ఆఫ్ ఎక్స్ను ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషం పి ఆఫ్ ఏ అవుతుందని కిందటి వీడియోల్లో చూసాం కదా. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే పి ఆఫ్ ఎక్స్ను క్యూ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా భాగిస్తుందని లేదా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది పి ఆఫ్ ఎక్స్ యొక్క కారణాంకం అవుతుందని చెప్పవచ్చు. వచ్చే వీడియోలో ఒక బహుపది యొక్క శూన్యం ఇస్తే మిగిలిన శూన్యాలను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం.